ఫస్ట్ నువ్వు యజమాని కాదో తెలుసుకోవాలి కదా. అది చెప్పమనండి. మీరు వాస్తు పండితుడు వస్తేనే మా ఇంట్లో ఓనర్ ఎవరు సార్ చెప్పండి అని అడగండి. మళ్ళీ రాడు మీకు వాస్తు పండితుడు. మీ కుటుంబ సభ్యులంతా కూర్చోండి, వాళ్ళకి ఏం మెటీరియల్ కావాలో ఇవ్వండి, పేర్లు, వివరాలు, తండ్రి పేరు, తాత పేరు, అందరి పేర్లు ఇవ్వండి. మీ ఇంట్లో ఈయన పేరు మీద ఇల్లు కట్టుకోవాలని చెప్పినోని ఇంట్లోకి ఇన్వైట్ చేయండి. ఒక్కరు కనపడరు నీకు. అంటే ఆ ఇంట్లో కుటుంబంలో ఎవరైతే పెడుతున్నారో ఆయనే యజమాని కింద అని అనుకుంటారు వాళ్ళు ఆయన పేరు మీద చెప్తా అంటారు. ఇప్పటి వరకు జరిగింది అంటారు కదా. నువ్వు పోయి ఈ ఎంటర్ అయిన వెంటనే ఈ క్వశ్చన్ చేయండి, మా ఇంట్లో ఓనర్ ఎవరు సార్ అని అడగండి. వాస్తు నేను తోపు అంటలేను, దాంట్లో కూడా మేధావులు ఉండొచ్చు. ఎవరి పేరు మీద ఇల్లు కట్టుకోవాలి ఫస్ట్ తెలుసుకోండి. అది కరెక్ట్ ఉంటే మీకు వాస్తు పండితుడు అక్కర్లేదు. నీ పేరు మీద ఇల్లు లేకుండా నువ్వు ఇల్లు రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఆ ఇల్లు పోయేదాకా మిమ్మల్ని వదిలిపెట్టదు. గుడ్డి గుర్తు ఏంటంటే ఎవరు వాస్తు పండితుడు వచ్చినా మా ఇంట్లో యజమాని ఎవరి పేరు మీద ఆస్తులు పెట్టుకోవాలి ఫస్ట్ అది అడగండి. అడిగిన తర్వాత ఆయన ఏ దిక్కు వస్తుంది అడగండి. ఆ దిక్కు కరెక్ట్ చెప్పిండంటే మీరున్న ఇల్లు దిక్కు కరెక్ట్ ఉందా లేదో చూసుకోండి. మీకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే మీరు రాంగ్ దిక్కులు ఉన్నట్టు లెక్క. గుడ్డి గుర్తు నేను చెప్పేవన్నీ మీకు ఏదో విధంగా ఇబ్బంది పెడుతుంది, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ, హెల్త్ పరంగా కానీ. ఫస్ట్ ఒక ఇల్లు మనిషిని ప్రాణం తీయదు. నీకు రాంగ్ ఇల్లు ఉంటే ఎలగొట్టే ప్రయత్నం చేస్తాడు భగవంతుడు.